వెల్కమ్ టు మెగానన్ టీవీ బర్నింగ్ టాపిక్. మన దేశంలో తయారు చేసి ప్రపంచం కోసం అందించాలన్న మేక్ ఇన్ ఇండియా భావన మరోసారి నిజమవుతుంది. ఇండియన్ రైల్వేను ఆ దేశం రారమ్మని అంటుంది. అలా ఇలా కాదు, ప్లీజ్ వెల్కమ్ అంటూ స్వాగతం పలుకుతోంది. ఇది ఇండియన్ రైల్వే సత్తా అని యావత్తు ప్రపంచం అంటుంది. ఇంతకు ఇంతలా మన రైల్వేను ఆ దేశం ఎందుకు మెచ్చుకుంటుందో ఈ డీటెయిల్స్ అంటూ ఇప్పుడు తెలుసుకుందాం. ప్రపంచ రైల్వేకి ప్రాణం పోస్తున్న వారణాసి లోకోమోటివ్ ఎక్స్పోర్ట్ హబ్గా రికార్డు. మేక్ ఇన్ ఇండియా, మేక్ ఫర్ వరల్డ్. ప్రపంచంలో పురాతన నగరం ఏది అంటే వారణాసి. అలాంటి ఆ నగరం కాలానుగుణంగా తనను తాను సరికొత్తగా తీర్చిదిద్దుకుంటుంది. ఇప్పుడు ఈ సిటీ ప్రపంచ దేశాలకు రైళ్ల లోకోమోటివ్స్ను ఎగుమతి చేస్తూ రికార్డును నెలకొల్పింది. రైలు ఇంజన్లు అంటే పాత రకం సాంకేతికత అనుకునే రోజులు పోయాయి. ఇప్పుడు ఇవే దేశం అభివృద్ధికి దారి తీసేటువంటి మార్గాలు. ముఖ్యంగా భారత్ తయారు చేసిన లోకోమోటివ్లు ప్రపంచ దేశాలకు వెళ్లడమే అందుకు నిదర్శనం. ఇదిగో బనారస్ లోకోమోటివ్ వర్క్స్ అంటే వారణాసిలో తయారైన 10 అత్యాధునిక డీజిల్ ఇంజన్లు మొజాంబిక్ దేశానికి ఎగుమతవుతున్నాయి. ఇది కేవలం ఒక వ్యాపార ఒప్పందం మాత్రమే కాదు, భారతీయ ఇంజనీరింగ్కు గ్లోబల్ గుర్తింపు దక్కిందని చెబుతున్నారు రైల్వే విశ్లేషకులు. బెనారస్ లోకోమోటివ్ వర్క్స్ మరోసారి అంతర్జాతీయ స్థాయిలో భారతదేశానికి గర్వకారణమైంది. మొజాంబిక్కు 6వ స్వదేశీ నిర్మిత 3300 హార్స్ పవర్ ఏసీ డీజిల్ ఎలక్ట్రికల్ లోకోమోటివ్ను విజయవంతంగా ఎగుమతి చేసింది. ఈ ఘటన భారతీయ రైల్వే లోకోమోటివ్ తయారీ సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటి చెబుతుంది. వారణాసిలో ఉన్న BLW ఈ ఎగుమతి ద్వారా భారత్ను గ్లోబల్ రైల్వే మార్కెట్లో బలపడుతున్నటువంటి దేశంగా నిరూపించింది. మొజాంబిక్ రైల్వే కోసం మొత్తం 10 ఆధునికమైనటువంటి 3300 HP ఏసీ డీజిల్ ఎలక్ట్రికల్ లోకోమోటివ్ల ఎగుమతి ఆర్డర్స్ను BLW పొందింది. ఈ ఒప్పందాన్ని RITES సంస్థ నిర్వహిస్తుంది. మొదటి 2 ఇంజన్లు జూన్ 2025లో, మూడవది సెప్టెంబర్లో, నాలుగవది అక్టోబర్లో డిస్పాచ్ అయ్యాయి. ఇక 5వది డిసెంబర్ 12న, 6వదాన్ని డిసెంబర్ 15న పంపించారు. మిగతా 4 కూడా త్వరలోనే పంపనున్నారు. ఈ లోకోమోటివ్లు కెప్గ్రేజ్ 1067 mm ప్రమాణాలతో తయారు చేసినవి. గంటకు 100 కిలోమీటర్ల వేగంతో నడిచే సామర్థ్యం ఉంది. డ్రైవర్ సౌకర్యాలకు ప్రాధాన్యత ఇస్తూ రెఫ్రిజిరేటర్, హాట్ ప్లేట్, మొబైల్ హోల్డర్, ఆధునిక క్యాబ్ డిజైన్, టాయిలెట్ వంటి అంతర్జాతీయ స్థాయి సదుపాయాలను వీటిలో ఏర్పాటు చేశారు. ఇవి మొజాంబిక్ రైల్వే వ్యవస్థను మరింత బలోపేతం చేస్తాయి. BLW అనేది భారత రైల్వేకి ప్రధాన ఉత్పత్తి యూనిట్. ఇది ప్రభుత్వ రంగ సంస్థ. స్వదేశీ డిజైన్, అధునాతన సాంకేతికతతో లోకోమోటివ్లు తయారు చేస్తూ భారత్ను గ్లోబల్ ఎగుమతి హబ్గా మారుస్తుంది. 2014 నుంచి శ్రీలంక, మయన్మారు, మొజాంబిక్ వంటి దేశాలకు లోకోమోటివ్లు ఎగుమతి అవుతున్నాయి. వారణాసి అనగానే మనకు ఆధ్యాత్మిక కోణమే గుర్తొస్తుంది. అలాంటి చోటు నుంచి ఇలాంటి ఎగుమతి జరుగుతుందంటే అది గొప్ప విషయమే. మేక్ ఇన్ ఇండియా, మేక్ ఫర్ ది వరల్డ్ దృష్టిని అనుసరించి ఈ ఎగుమతులు జరుగుతున్నాయి. భారత రైల్వే వివిధ గేజ్ సిస్టంలకు అనుగుణంగా రోలింగ్ స్టాక్ను తయారు చేసి సరఫరా చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంది. అంటే ఆయా దేశాలకు ఎలాంటి లోకోమోటివ్ కావాలంటే అలాంటి దాన్ని ఇండియా తయారు చేయగలుగుతుంది. భాగస్వామ్య దేశాల రైల్వే మౌలిక సదుపాయాలను అప్గ్రేడ్ చేయడంలో భారత్ బాగా సహాయపడుతుంది. భారతదేశంలో ఇప్పటివరకు మెట్రో కోచ్లు, బోగీలు, ప్యాసింజర్ కోచ్లు, లోకోమోటివ్లు వంటివి భారత ఎక్విప్మెంట్కి సంబంధించి యూరప్ దేశాలైన బ్రిటన్, ఫ్రాన్స్, స్పెయిన్, జర్మనీ, ఇటలీకి ఎగుమతి చేసింది. అయితే ఆఫ్రికాలో మొజాంబిక్, గినియా రిపబ్లిక్, సౌత్ ఆఫ్రికా వంటి దేశాలకు కూడా, అలాగే మయన్మార్, బంగ్లాదేశ్, శ్రీలంక, ఆస్ట్రేలియా, కెనడా, మెక్సికోలకు సరఫరా చేసింది. అభివృద్ధి చెందినటువంటి దేశాలకు కూడా ఇండియా సప్లై చేస్తుండటం ఇక్కడ గర్వకారణమే. వారణాసి నుంచి BLW సాధిస్తున్నటువంటి విజయాలు భారతదేశ సాంకేతిక స్వావలంబనకు ప్రతిబింబిస్తున్నాయి. గ్లోబల్ రైల్వే ఎక్విప్మెంట్ మార్కెట్లో భారత్ బలమైనటువంటి స్థానాన్ని ఆక్రమిస్తుంది. వారణాసిలో లోకోమోటివ్
ఎగుమతి హబ్గా మారడం దేశ ఆర్థిక సాంకేతిక ప్రగతికి సంకేతం. ఇదివరకు ఇండియా ప్రతిదీ దిగుమతి చేసుకునేది. ఇప్పుడు ఎగుమతులను పెంచుతుంది. ఆ మధ్య బ్రహ్మోస్ వంటి క్షిపణుల్ని కూడా ఫిలిప్పీన్స్ లాంటి దేశాలకు ఎగుమతి చేసేందుకు డీల్స్ కుదిరాయి. అంటే భారత్ ప్రపంచవ్యాప్తంగా తన సత్తాను చాటుతుందని అనుకోవచ్చు. ఈ తాజా ఎగుమతితో భారత రైల్వే ప్రపంచ రైల్వే వ్యవస్థల అభివృద్ధికి దోహదపడుతున్నట్లు అవుతోంది. బిఎల్డబ్ల్యూ సైలెంట్ గా సాధించిన ఈ మైలురాయి ఆత్మ నిర్భర్ భారత్ లక్ష్యాన్ని మరింత బలపరుస్తుంది. భవిష్యత్తులో మరిన్ని ఎగుమతి ఒప్పందాలు రాగలో అని ఆశిస్తున్నారు. సంపన్న దేశాలతో పోల్చితే ఇండియా చాలా తక్కువ ధరలకే ఈ ఉత్పత్తులను తయారు చేస్తుంది. పైగా నాణ్యత ప్రమాణాలని నానాటికి పెంచుతోంది. అందుకే ఇండియా పట్ల ప్రపంచ దేశాలకు నమ్మకం పెరుగుతుంది. ఈ పరిణామం భారతీయులకు ఎంతో మేలు చేస్తుంది.